సైట్ 2లో ముస్లింలకు గ్రేవ్ యార్డ్ కోసం ఎకరం స్థలం కేటాయించడం నిరసిస్తూ ఎవరైతే ఉన్నారో సైట్ 2లో సాయినగర్ కాలనీ వాసులు బోరబండ బస్టాప్లో ఆందోళన చేపడతారు. గ్రేవ్ యార్డ్ వద్దు, శ్మశాన వాటిక వద్దు, జనాల నివాసుల మధ్యలోనే. సైట్ 3 సాయిబాబా నగర్ బస్ స్టాండ్ మాది. మా పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దానికి శ్మశానం ఇచ్చిరని తెలిసింది. మేము వద్దని అంటలేము, కాకపోతే అది ఎక్కడైనా వేరే చోటు ఇవ్వండి. అది మొత్తం మా ఇంట్లోకి ఆనుకొని ఉంది. అక్కడ వద్దు, చిన్న పిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు. అసలు పక్కనే మేము చూస్తే మా ఇల్లు ఇదే అది స్థలం. అట్లా వద్దని అంటున్నామండి. మేము ఎక్కడైనా ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. ఏదో పోలీస్ స్టేషన్ పెట్టియండి, బస్ స్టాప్ పెట్టియండి, మార్కెట్ పెట్టియండి, హాస్పిటల్ పెట్టియండి, మాకు అభ్యంతరం లేదు. కాకపోతే శ్మశానం వద్దు. మొత్తం ఇల్లే ఉండే అన్ని కాలనీలే అండి. అక్కడ సైడ్ కాలనీ, ఇక్కడ సైడ్ కాలనీ, మొత్తం కాలనీలే. వేరే అసలు మీరు వచ్చి చూసుకోండి, అసలు కాలనీ ఉంది. మొత్తం గుడి ఉంది, మల్లన్న గుడి ఉందండి. మేము గుడి ఇప్పుడు మల్లన్న గుడి ఉంది. గుడి గురించి మేము అంటే మొత్తం మాకు ఫ్యామిలీ అండి. మేము ఎట్లా ఉంటాం చెప్పండి? మధ్యలో ఉంటే వద్దు. అక్కడ ఇచ్చిరని తెలిసింది మాకు. ఆల్రెడీ పనులు స్టార్ట్, మొన్న కూడా పనులు స్టార్ట్ అయినాయి. జేసీపీ వచ్చింది, మేమందరం పోయి ఆపేసరికి జేసీపీ తాళం వేసుకొని వెళ్ళిపోయిందండి. అది కరెక్ట్ కాదు. అక్కడికి ఇట్లా అయితే మేమైతే ఊరుకునేది లేదు. ఒకటే అంతే. ఇక సార్ మీరు పెద్దగా మీరు ఏం ఇష్యూ చేస్తారని మేము కోరుకుంటున్నాము. మేము ఇట్లా ఓపెన్ చేయంగానే ఎదురుగానే కనిపిస్తుంది, శ్మశానం కనిపిస్తుంది. లేవంగానే శ్మశానం చూడాలా చెప్పండి? వేరేది ఏమన్నా ఇవ్వండి, మీ ఇష్టం. వేరేది ఇవ్వండి, ఏమన్నా ఇవ్వండి. కూరగాయల మార్కెట్ ఇవ్వండి, ఏదన్నా ఇవ్వండి. హాస్టల్ అన్నీ పెట్టండి, పోలీస్ స్టేషన్ అన్నీ పెట్టండి. ఏం పెట్టినా పర్వాలేదు. మాకు ఇట్లా డోర్ తీయంగానే శ్మశానం కనిపిస్తుంది. గంజాయి గింజాయి తాక్కుంటుంటారు. అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టండి, మాకు చాలా మంచిది. సార్ వాళ్ళకి కూడా చెప్పినాం మేము, సార్ పోలీస్ స్టేషన్ పెట్టుకోండి అటు అని చెప్పి. మీరు ఎక్కడ కమిషనర్కి చెప్పమంటారా? మేము చెప్తాం. పోలీస్ స్టేషన్ పెడితే మాకు చాలా బెటర్ సార్. ప్రభుత్వాలు వచ్చినా ఏమి చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ఇలా చేస్తుంది? శ్మశాన వాటికగా అక్కడ సున్నం చెరువు ఉంది, అక్కడ పెట్టుకోవచ్చు కదా. 7 జాగాలు ఉన్నాయి, అక్కడ పెట్టొచ్చు కదా శ్మశానం. మా ఇండ్ల మధ్యన ఎందుకు పెట్టుకోవాలి? ఇన్ని రోజులు అవుతుంది మేము తెలంగాణ వచ్చినప్పుడు 3 సార్లు 4 సార్లు గెలిచింది. అప్పుడు ఏది లేదు. ఇప్పుడు గెలిచిన తర్వాత మమ్మల్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు? శ్మశానం ఎందుకు పెట్టాలి? మాకు ఏదైనా ఒకటి పెట్టండి, మార్కెట్ లాంటిది అది పెట్టాలి. శ్మశానం అని ఎందుకు అనుకుంటున్నారు? కంప్లైంట్ మా లీడర్ ఇచ్చారు. కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళొచ్చాం మేము. ఏం చేయాలి? కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసినాం మేము. మొన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కూడా చేసినామండి. మేము పొంగులెట్టి సార్ దగ్గర కూడా వెళ్తాం. మేము ఇది ఎంతవరకైనా మేము తెగిస్తాం, కానీ ఇక్కడైతే అది అసలు శ్మశానం కట్టేదే లేదన్న. అంటే మాది శ్మశానం వద్దనే వరకు మేము ఆపం ఈ ధర్నా. ఇలాగే చేస్తుంటాం మేము. ఏ ప్రభుత్వం వచ్చినా ఇన్ని సంవత్సరాల నుండి లేదు, 27, 30 ఏళ్ళ నుండి ఉన్నాం. ఈ సంవత్సరం ఎందుకు మమ్మల్ని ఓట్లు గెలిపించిన తర్వాత ఇలా ఎందుకు చేయాలి వీళ్ళు? ఇప్పుడు పోతే మేము ఎవరో మీరెవరో అని తెలియదు అంటున్నారు వీళ్ళు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మాకు తెలియదు ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరిగింది తెలియదు. సడన్ గా గేట్ తీసి శ్మశానం చేస్తామని అంటే నోటీస్ అంతా అయిపోయింది, సీఎం సైన్ చేసిందంటే మేము ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మమ్మల్ని సీఎం దగ్గరకు పంపిస్తారా? ఓట్ల ముందు ఇంటికి వచ్చి ఓటు వేయండి అని అడుక్కుంటారు. ఇప్పుడు ఏంటిది మరి మా పరిస్థితి? ముందు మాకు తెలియదు కానీ మేము రోడ్లు వేస్తాము, డ్రైనేజీలు వేస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు రోడ్లు డ్రైనేజీలు వేస్తామని చెప్పేసి శ్మశానం తీసుకొచ్చి పెట్టిర్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటిది ఇది మరి చెప్పండి? అవును, మీకు రోడ్లు చేస్తాము, లేడీస్ కి మేము మంచిగా చేస్తామని సీతక్క చెప్పింది. మాకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయండి అని చెప్పింది. ఇప్పుడు అసలు మీరే మా బస్సుకి వచ్చి ప్రోగ్రామ్ పెట్టింది సీతక్క. పొంగులేటి సార్ కూడా వచ్చిండు. మీ బస్సులకు పనులు ఆగినాయమ్మా, మేము పనులు చేపిస్తామని చెప్పిపోయారు. 2 నెలలకి ఎట్లా చేయడం కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు ఏంటి మరి? నంబర్ ఇచ్చి సీతక్క మాకు మీకు లేడీస్ కి ఏ ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేస్తామని చెప్పింది. మరి ఇప్పుడు ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏంటి మా ప్రాబ్లం? అసలు మేము ఆపం ఈ ధర్నా. వీలైతే ఏదైనా ఇవ్వండి. వేరే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా పర్వాలేదు. పిల్లలు భయపడుతున్నారు చెడవ మీద రావడానికి. కాలేజీ పిల్లలు పొద్దున్న లేస్తే మేము ఆ రోడ్డుకి వెళ్తుంటాం. కాలేజీ పిల్లలు రావాలంటే భయపడుతున్నాం. ఇప్పుడు శ్మశానం అయితే ఇంకా భయపడారా చెప్పండి? విషయం ఏంటంటే ఒక వర్గానికే కొంగు కాసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము. ఇది కరెక్ట్ కాదు. ప్రజల మధ్యలో ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే గ్రేవ్ యార్డ్ చేయాలి. మీరు ఎట్లా చేస్తారు సార్? నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ఏ నిర్ణయం అయిపోతుందా? ఫస్ట్ ప్రజల నిర్ణయం తీసుకోవాలి. పక్కనే వాటర్ ప్లాంట్ ఉంది, ప్రజలు తాగే వాటర్ ప్లాంట్ ఉంది, ఖచ్చితం అవుతుంది. ప్రాబ్లం ఏంటి? రేపు డెవలప్మెంట్ ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటారు, చుట్టుపక్కల మొత్తం బస్తీలో ఉంటాయి, ఇంట్లో ఉన్నాయి సార్. ఏ విధంగా రైలు పట్టాలు అవుతా ఎకరాలు ఖాళీగా ఉంది. సైడ్ 3లో కూడా ఖాళీ స్థలం ఉంది. ఒకటి కాకపోతే 10 ఎకరాలు ఇచ్చుకోండి. ఒక నిమిషం, సైడ్ 3లో 13 ఎకరాల పొలం ఉంది, గవర్నమెంట్ స్థలం, అక్కడ ఇచ్చుకోమని చెప్పండి. ఒకటైతే 10 ఎకరాలు ఇచ్చుకోమని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మాకు తెలియకుండా ప్రజల అభిప్రాయం తీసుకోకుండా జీవో ఇవ్వడం తప్పు. 100,000 ఎకరాలు ఉంది. అట్లాంటప్పుడు ఏం మెసేజ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఈ బోరబండ మొత్తం స్లమ్ ఏరియా, ఆల్రెడీ డెవలప్ కాకుండా అందరూ ఎటు కాకుండా జాబ్స్ లేవు, ఏం లేవు, స్కూల్స్ లేవు, కాలేజ్ లేవు. దాని మీద పోరాడండి. ఈ బొందలగడ్డల గురించి ఏంది అసలు ఎవరు అడిగిరు? బోరబండలు అడిగితే పబ్లిక్ గురించి మీరు బొందలగడ్డ పెడుతున్నప్పుడు పబ్లిక్ అందరు ప్రజలే కదా.
హిందూ ముస్లిం అని చెప్పి ఇక్కడ వెతికారని కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంది, మా కాలేజ్ కానీ స్కూల్ కానివ్వండి అలాంటివి పెట్టండి ఖాళీ ప్లేస్లలో. మీరు ఖాళీ ప్లేస్లలో ఎటు కాకుండా బొందల గడ్డలు పెడతాం. అక్కడ 100 ఎకరాలు ఉన్నాయి వక్ బోర్డు మీద, దాని మీద అక్కడ పోయి తీసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వండి. ఇక్కడ ఎటు కాకుండా డెవలప్ కాకుండా ఏం లేకుండా ఇప్పుడు మొత్తం బోరబండ ఖాళీ అవుతుంది. బొండల గడ్డ గురించి ఒకటి కాదు 3 బొందల గడ్డలు, ఎర్రగడ్డలో, షేక్పేటలో, బోరబండలో 3 అసలు ఎవరికి అడిగిస్తున్నారు? ఏం ప్రభుత్వం ఇది? ఎవరు అడిగినారు? మూడు చోట్ల బొందల గడ్డలు ఇస్తున్నారు. షేక్పేటలు ఎవరు అడిగినారు? ఎర్రగడ్డలు ఎవరు అడిగినారు? బోరబండలు ఎవరు అడిగినారు? ప్రజల మధ్యలో బొందలు పెట్టమని చెప్పి ఎవరు చెప్పినారు? ప్రజల మధ్య వస్తుంటే పోతుంటే బొందలు కనబడాలి పబ్లిక్కి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతాం అంటున్నారు. ఇప్పుడు అక్కడ వస్తే ఇప్పుడు అక్కడ దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు? లీడర్లు వచ్చేసి ఓట్లు తీసుకుంటారు, మేము అన్నిటికీ ఉంటామంటారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని డెవలప్ కాకుండా ఇల్లు ఉన్నోళ్ళు అమ్ముకొని పోతా అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఇల్లులన్నీ ఉన్నోళ్ళు అమ్ముకొని పోతాము, ఇక మేము అక్కడ ఉన్నామని చెప్పి ప్రజలంతా ఇట్లా ప్రభుత్వం అంతా దిగి రావాలి. ఇప్పుడు మేము ఏటు కాంప్రమైజ్ అయితే అయ్యేది లేదు. అక్కడ గ్రేవ్ యార్డ్ అయితే వద్దు. మేము మైనారిటీకి యాంటీ అయితే కాదు, మాకు అక్కడ ఏదైనా కానీ శ్మశానం వద్దు. అక్కడ మా ఎజెండా ఒకటి, శ్మశానం అక్కడ వద్దు. కాదు అని పెడితే మాత్రం మేము ఎక్కడి దాకైనా సిద్ధం, దేనికైనా రెడీ అవుతాం, ఎక్కడి వరకైనా వెళ్తాము, ఏం చేయడానికైనా రెడీ అవుతాం. ప్రభుత్వం కూడా దిగి రావాలి ఇక్కడికి. అక్కడ పెడితే మాత్రం మేము ఊకోము. మొత్తం బోరబండ మొత్తం ఏకమవుతుంది. ఇప్పుడు ఎక్కడ మేము ఏ దానికి కూడా మేము వద్దని అనట్లేదు, వద్దని చెప్తున్నాం. దాని మీద మీరు కూడా దీన్ని పై దాకా తీసుకెళ్ళండి. మీరు కూడా అందరూ చిన్న పిల్లలు ఉన్నారు, భయం పడతారు. నడి మధ్యలో ఎట్లా పెడతాడు? అందు గురించే చితాయించుకుంటా ఓటు పెట్టండి, మాకు ఓట్లు వేయండి అని అందు గురించే పైసలు ఇచ్చిండా వాడు. మరి ఇచ్చిన మరి అందరు చెప్పారు. మళ్ళీ ఇట్లా మోసం చేయొద్దు కదా, ఇట్లా మోసం చేయొద్దు. మాది ఒక్కటే బస్తీలా, అది ఒక్కటే ఉంది జాగా, అందులో మోసం చేస్తారా? అట్లా మసానం అస్సలు కట్టనియం మేము. సైడ్ 3 సాయిబాబా నగర్ అనే బస్తీకి సైడ్ 3 సాయిబాబా నగర్ పీలి దర్గా ఆపోజిట్ దాని దగ్గర మటుకు శ్మశాన వాటిక అంటే హిందూస్కి వద్దు, నా ముస్లిమ్స్కి వద్దు. గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ కట్టుకోండి, వాటర్ ప్లాంట్ సృష్టించండి, బస్ స్టాప్ కట్టండి, పెట్రోల్ పంప్ కట్టండి, కానీ శ్మశాన వాటిక వద్దు. దాని గురించి చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. శ్మశాన వాటిక మటుకు ఇవ్వద్దు, అంటే హిందూస్కి ఇవ్వద్దు, నా ముస్లిమ్స్కి ఇవ్వద్దు. 3 రోజుల కింద వచ్చేసిరు, డోర్ తెరిచిరు, గేట్ తెరిచారు, జేసీపీ లోపల తీసుకొచ్చారు. లోపల తీసుకొస్తే మేము ఒక దగ్గర ఒక 150 మందిని కలిసిపోయి దాన్ని ఆపాము. జేసీపీని మళ్ళీ తాళం వేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ముస్లిమ్స్కైనా వద్దు, హిందూస్కైనా వద్దు శ్మశాన వాటిక అనేది. గవర్నమెంట్కి సంబంధించినది ఏదైనా కట్టండి, పెట్రోల్ పంప్, బస్ స్టాప్, వాటర్ ప్లాంట్కు సంబంధించిన వాటర్ గురించి ప్రతి ఒక్కరికి కావాల్సిన వాటర్ అది. పొద్దున్న లేస్తే తాగుతాం అదే నీళ్లు, వాష్రూమ్కి వెళ్ళాలన్న నీళ్ళే, ఏదైనా నీళ్ళు కావాల్సిందే. దాని గురించి వాటర్ ప్లాంట్ పెద్ద ఎత్తున చేయండి. పోలీస్ స్టేషన్ లేదు, అసలు పోలీస్ స్టేషన్ కదా చిన్నగా ఉంది, పెద్ద ఎత్తున చేసుకోండి. పోలీస్ స్టేషన్ 2.5 ఎకరాలు 3 ఎకరాలు దాకా ఉంది, అంత పెద్దగా కట్టుకోండి, కానీ శ్మశాన వాటిక అనేది వద్దు. ఈ కబ్రస్థాన్ గురించి బై ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రకటించారంట. మేము కలెక్టర్ కానీ అందరి దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. జిహెచ్ఎంసీ కలెక్టర్ కానీ, డీసీపీ, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కలిసినాము. వాళ్ళు ఏమంటారంటే ముఖ్యమంత్రి గారి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది, ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో చేస్తున్నారని చెప్తారు. మేము అడుగుతున్నాం, ఎవడైనా శ్మశాన వాటిక ఊరు మధ్యలో పెట్టుకుంటాడా? ఇంట్లో మధ్యలో ఊరు అవతలు ఉంటుంది. ఆ గుట్టల బేగంపేట సర్వే నెంబర్ 63లో 78 ఎకర్ గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలకు గురవుతుంది. తీసుకపోయాడ పెట్టుమను, ఆ నుంచి ½ కిలోమీటర్ కదా, ½ కిలోమీటర్ మధ్యలో ఉంటుంది. అక్కడ ప్రజల మధ్యలో పెడితే ఆ పక్కనే మంచినీటి ట్యాంక్ ఉంది. ఇటు బోరబండకు కానీ, ఇటు మాదాపూర్కి కానీ, ఇటు మూసాపేట డివిజన్లకి ఇవన్నిటికీ మంచినీటి సప్లై చేసే పెద్ద వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ ట్యాంకులు ఉంది. ఈ శ్మశానాలు శవాలు అక్కడ పెట్టడం వల్ల అదంతా పొల్యూట్ అయ్యి బయోమెట్రిక్ అయి ఫామ్ అయిపోయి 500 మీటర్ లోపల ఏ ట్యాంక్ కూడా ఉండకూడదు. ఆ ఫామ్ వల్ల కెమికల్ ఫామ్ అయ్యి రోగాలు, కాలు చేతులు పడవు, బ్రెయిన్ ట్యూమర్, ఇట్లా రకరకాల వ్యాధులు వస్తాయి. కంపల్సరీ ఈ వాటర్ ట్యాంక్ పక్కన మాత్రం పెట్టకూడదు. మీరు తీసుకుపోయి ఎక్కడ పెట్టుకో, మేమైతే వ్యతిరేకం కాదు శ్మశాన వాటికి. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు స్టార్ట్ అయింది శ్మశాన వాటికి. వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న దాన్ని ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలిస్తే మాత్రం మేము చేస్తామని చెప్పి సీఎం చెప్పిండు కదా. మేమంటే ముస్లింలు, ముస్లిం అంటే మేము, కాంగ్రెస్ అంటే ముస్లిం, అదే ప్లాన్ ఇక్కడ అమలు పరుస్తుండు. ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన శవం ఉంటుంది కదా, ఒక కాళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, ఒక కాలేమో బోరబండలో వస్తాడు, ఒక కాలేమో ఎర్రగడ్డలో వస్తాడు, ఒక కాలేమో షేక్పేటలో కాస్తాడు, ఇంకో చేతి వచ్చేసి రహమత్ నగర్లో. ఆయన శ్మశానాల మీద పడ్డాడు. అరే మా దగ్గర నీ అమ్మ డిగ్రీ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ 2 రూములు ఉన్నాయి, అటు జూనియర్ కాలేజ్ కట్టి, పోలీస్ స్టేషన్ రేకుల షెడ్ ఉంది అది కట్టి, ఇదే సర్కిల్ ఆఫీస్ కదా, ఒక రూమ్ చూడది. అడుగు ఏది పందుల కొట్టం వాళ్ళు ఉంటుంది, అది పందుల కొట్టం కన్నా అద్మానం అది వార్డ్ ఆఫీస్, దాంట్లో తీసుకొచ్చి సర్కిల్ ఆఫీస్ పెట్టి, ఇదే సర్కిల్ ఆఫీస్ షిఫ్ట్ అయ్యి ప్రజలకు ఉపయోగపడే ఉండేది. ఎందుకు ఇట్లా నాశనం పట్టిస్తున్న ప్రజలను? ఎవరైనా ఇళ్ళ మధ్యలో ఎవరైనా పెట్టుకో, ఊరు అవతల శ్మశాన వాటికుంటుంది, ఆ శ్మశాన వాటికని తీసుకొచ్చి ఊరు మధ్యలో పెడితే ఎవరైనా ఉంటాడా? ఇల్లు ఇదంతా మొత్తం అమ్ముకొని వెళ్ళిపోవాలి, ముస్లింలకు ఫేవర్ ఇవ్వాలని మొత్తం ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి మాత్రం.